హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సాంబార్ రైస్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. నేను ఇక్కడ 1.5 కప్ ఆఫ్ రైస్కి 1 కప్ ఆఫ్ కందిపప్పు తీసేసుకొని మంచిగా ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కొద్దిగా మెత్తగా ఉడికించుకొని పెట్టుకోవాలి. అండ్ ప్యారలల్గా ఇప్పుడు మనం వెజిటబుల్స్ ఉడికించుకోనికి పోపు కూడా పెట్టేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసేసుకొని అందులోకి పోపు దినుసులు అండ్ వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇక్కడ మిక్స్డ్ వెజిటబుల్స్ చూస్తున్నారు కదా, మీ దగ్గర ఏం వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఒక కాకరకాయ కానీ ఇంకా కొన్ని మనకి నచ్చని ఉంటాయి కదా, అవి తప్ప ఏవైనా వాడుకోవచ్చండి. అండ్ కొద్దిగా ఉప్పు వేసుకొని 15 minutes పాటు సిమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. 15 minutes పాటు సిమ్లో పెడితే మీకు తొందరగా కుక్ అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే అస్సలు కుక్ అవ్వదు, డ్రై అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఒక స్పూన్ ఆఫ్ కారం అండ్ ఒక స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోండి, లేదా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకోండి. నేను ఇక్కడ హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ వాడుతున్నాను. ఈ రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. అండ్ ఇలా వేసాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అండ్ పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా నైస్గా కలిపేసుకోండి, ఆ మసాలా అండ్ వెజిటేబుల్స్ మంచిగా పట్టేలాగా. అండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం సాంబార్ రైస్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 50 grams ఆఫ్ చింతపండు నుండి తీసుకున్న చింతపండు వాటర్ అయితే తీసుకున్నానండి నేను. ఇలా చింతపండు వాటర్ వేసుకున్నాకే మనం నార్మల్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒకటేసారి మొత్తంగా వేయకుండా కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోండి. అలా అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మనకు కూడా అది కన్సిస్టెన్సీ ఎలా వస్తుంది అనేది అర్థమైపోతుంది. అండ్ టేస్ట్ చూసుకుంటూ ఉప్పు వేసుకోండి. మనకి ఇక్కడ వాటర్ ఊరికే యాడ్ చేస్తుంటాం కాబట్టి ఆ టేస్ట్ అనేది తెలియదు, కాబట్టి స్పూన్తో మీరు కొంచెం టేస్ట్ చేస్తూ ఇలా చూడాలి. సో 10 to 12 minutes పాటు ఇలా మంచిగా సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఫైనల్గా సాంబార్ పౌడర్ అండ్ చాప్డ్ కొరియాండర్ వేసేసుకొని ఇంకా ఉప్పు కూడా టేస్ట్ చూసేసుకొని సర్వ్ చేసుకోవడం. మీకు నచ్చితే ఇంకా నెయ్యితో పోపు పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇంతే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.